హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే దేవుడి పటాలు ఎలా క్లీన్ చేయాలి, ఏం చేయాలి అనేది చెప్తానండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే పటాలు డైరెక్ట్గా తీసుకొచ్చేసి కింద పెట్టేస్తారండి. అలా ఎప్పుడూ చేయకూడదు. ఒక క్లాత్ కానీ పేపర్ కానీ వేసి పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టి దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం గంధం, కొంచెం జవాది పౌడర్ వేస్తే స్మెల్ బాగుంటుందండి. చాలామంది ఇయర్ బడ్స్తో పటాలకి బొట్లు అయితే పెడతారండి. అలా ఎప్పుడు పెట్టకూడదు. మన ఉంగరపు వేణితో మాత్రం బొట్లు పెట్టుకోవాలి. గంధం పెట్టుకొని బొట్లు పెట్టుకోవాలండి. మరీ తడి క్లాత్తో తుడకూడదండి. ఫస్ట్ తడి క్లాత్తో తుడిసేసి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడాలండి. అలా చేయటం వల్ల పటాలు కూడా పాడవ్వండి. ఇన్నాళ్ళంటే అద్దాలతో వచ్చేవి, ఇప్పుడు అలా రావట్లేదు కదా. కాబట్టి మామూలుగా ముందు తడి క్లాత్తో తుడిసేసుకొని పొడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. గంధంలో కొంచెం జవాది కూడా వేస్తే స్మెల్ బాగుంటుందండి. అందుకే జవాది కూడా వేస్తున్నాను. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం కూడా మన కాయిన్స్ పెడతాం కదండి తెల్లి పటం దగ్గర, ఆ కాయిన్స్లో పచ్చకర్పూరం కూడా వేస్తే ఎంతో మంచిది. ఆ తెల్లికి చాలా ప్రీతికరమైనది. పచ్చకర్పూరం కూడా వేయండి, వేసి చూడండి ఒకసారి. అదేవిధంగా అమ్మకి గవ్వలు, ఇవన్నీ చాలా 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 ప్రీతికరమైనవి, చాలా ఇష్టమండి. పటాలకి బొట్లు అయితే పెడుతున్నాను, చూడండి ఒకసారి. మీకు నేను బొట్లు పెట్టి మెల్ల అవి ఎలా వచ్చాయో కూడా మీకు చూపిస్తాను. నేను చాలా నిండుగా కనిపిస్తాయండి. మన వేణితో మనం పెట్టుకున్నవి బాగుంటాయండి. ఎప్పుడూ కూడా ఇయర్ బడ్స్ అనేవి ఏదో పెట్టాలని పెడతారు, కానీ అలా పెట్టకండి ఎప్పుడూ కూడా. నాకు తెలిసినంతట్లో నేను చెప్తున్నాను. చూడండి ఎంత నిండుగా కనిపిస్తున్నాయో బొట్లయితే. అలాగే ప్రతి పటానికి కూడా బొట్లు పెట్టేసుకొని మనం దేవుడి గదిని, ఈ బ్లాక్ అయితే మీకోసమే తీసానండి ఈరోజైతే మాత్రం. ప్రతి పటానికి కూడా అలాగే బొట్లు పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఎంత నిండుగా కనిపిస్తున్నాయో పటాలు అయితే మాత్రం. వినాయకుడి పటం కూడా చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో. అలా పెట్టుకుంటే సరిపోద్దండి. తర్వాత నేను మూల సామాన్లు అయితే మాత్రం చింతపండు ఇసుకతో తోముతానండి. పీతాంబరి వాడేదాన్ని, ఇప్పుడు అది కూడా వాడట్లేదు. అవైనా సరే నీట్గానే వస్తాయండి. తోమిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత తెల్లగా వస్తాయో. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. ఇప్పుడు నిండుగుండ నీళ్ళు తీసుకొని మనం సెంబులంట వేసుకుందామండి. ఈ ముంతలంట వేసుకున్న నీళ్ళు, నిండుగుండ నీళ్ళు అయితే తీసుకోవాలంటే ట్యాప్ నుంచి అయితే తీసుకోవద్దు. మోటార్ వేసినప్పుడు వాటర్ పెట్టుకొని వాటర్ని తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు, మొత్తం అన్నీ నిండబెట్టేయాలండి. నిండిపోయిన తర్వాత మీరు ఎన్నో సెంబులు వాడతారో మీ ఇష్టం అది, కానీ నేను వాడే అయితే మాత్రం చూపిస్తున్నాను. ఇన్నే వాడాలని అయితే రూల్ లేదు. మీకు ఎన్ని నచ్చితే అన్నీ, మీకు ఎన్ని వీలైతే అన్నీ, అదండి. పసుపు, కుంకుమ, కొంచెం జవాది కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి, బాగుంటుంది. రాగి సెంబు దారమందం కాడ పెట్టుకోవటం వల్ల మంచిదండి అది. అందుకే నేను దారమందం దగ్గర రాగి సెంబు అయితే పెడతానండి ఎప్పుడు కూడా. నాకు తెలిసినంతట్లో నేను చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం అండి అది. నాకు తెలిసింది షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నాను మీతోటి, అదండి. అయితే దానికి కొంచెం పసుపు పెట్టి, గంధం పసుపు మిక్స్ చేసింది పెట్టి కుంకుమ పెట్టుకోవాలండి. పూజ అయితే అయిందండి నాది. చూడండి మా పూజా మందిరం ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేను చేసుకునే డైలీ వేజ్ పూజ అండి ఇది, రోజువారీ పూజ. నిత్య దీపారాధన అంటారండి దీన్ని. నేను డైలీ అలానే చేసుకుంటాను. ఇందులో ఏమైనా తప్పులుంటే నాకు కామెంట్లో చెప్పండి. నాకు తెలిసినంతట్లో నేను చెప్పాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు చెప్పండి ఒకసారి. నేనైతే ఇలానే చేస్తాను. ఇంతకు మించి నాకేం తెలియదండి. ఇంకా నాకు తెలిసినంతట్లో నేను చూపించాను మీకు. ద్వారమందం కాడ కూడా పూజ చేసుకుంటానండి ప్రతిరోజు కూడా. ద్వారమందం కాడ తులసి కోట దగ్గర
నేను పూజ అయితే చేసుకుంటాను. ఇదండి నా పూజా విధానం. మీకేమైనా తెలిస్తే మీరు ఇంకా ఏ విధంగా చేసుకుంటారో నా కామెంట్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను మీ దగ్గరది. ఇదండి నా పూజా విధానం. బాగుందండి మా దేవుడి గది. ఇదేనండి మా దేవుడి గది. నేను రోజు చేసుకున్న పూజ ఇదేనండి. ఈ విధంగానే చేసుకుంటాను. మా తులసి కోట అండి ఇది. ఇదండి నా పూజా విధానం. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. నాకు తెలిసినంట్లో నేను చెప్పాను. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనండి, బాయ్ బాయ్.